జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ టైంలో ఆల్రెడీ మన దగ్గర ఒక 11-12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఏవి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఇవి కాకుండా ఒక 17 మెడికల్ కాలేజెస్ నేను కడతాను, అవి కూడా సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో ఉండాలని చెప్పి రిలీజ్ చేసిన జియో ఇది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏంటి సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అంటే, పలానా మెడికల్ కాలేజ్ ఉంది, అందులో 50% సీట్స్ ఫ్రీ సీట్సే ఉంటాయి. అంటే సంవత్సరానికి 10-15 వేలు ఉంటాయి ఫీజు. మెరిట్ బేస్డ్ గానే ఉంటాయి ఇవి గవర్నమెంట్ కాలేజీల్లో. మీరు ఆల్రెడీ మెడికల్ ప్రిపేర్ అవుతుంటే మీకు తెలుస్తుంటుంది ఈ ఫ్రీ సీట్ రావడం ఎంత కష్టం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. దానికోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలి. దీని తర్వాత బి కేటగిరీ అని వస్తుంది, అది కూడా మెరిట్ బేస్డ్ లోనే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా సంవత్సరానికి 10 లక్షలు ఫీజు కడితే జాయిన్ చేసుకునేలాగా. ఎన్ఆర్ఐ కోటాకి ఐ థింక్ ఇస్ 20 lakhs. ఇది జియో 108 చెప్తుంది మనకి. అది ఎందుకు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తాయంటే, ఇప్పుడు మనకి మెడికల్ కాలేజ్ అన్నా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా భూమి ఒకటే కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు రీసెంట్ గా. జగన్మోహన్ రెడ్డి గారు భూమి బిల్డింగ్ ఇస్తే సరిపోతుంది, దాంట్లో డాక్టర్స్ ఉండాలి, బెడ్లు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఎమ్యూనిటీస్ ఉండాలి అని చెప్తున్నారు. సో దీనికి సర్వ్ చేయడానికి ఆ ఫీజు అని చెప్పి ఒక జియో లాంటిది ఒకటి పాస్ చేశారు. అండ్ ఆయన కుర్చీ దిగిపోయిన టైంకి 2024 లో ఒక 5 హాస్పిటల్స్ కట్టారు ఆయన. పూర్తయినా ఇంకో 10 హాస్పిటల్స్ పూర్తి అవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తున్న ఫిగర్ ప్రకారం ఆయన 3,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈ 5 హాస్పిటల్స్. ప్రస్తుతం మనకి ఏపీలో ఉన్న హెల్త్ మినిస్టర్ గారు దానికి కాంట్రరీగా లేదు, ఆయన అంత ఖర్చు పెట్టలేదు, ఐ థింక్ 1,000 to 1,250 crores ఆయన ఖర్చు పెట్టారు అని చెప్తున్నారు. అదే మన సత్యకుమార్ యాదవ్ గారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని మనం వెరిఫై చేయాలి. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 17 హాస్పిటల్ ప్రాజెక్ట్ ఇస్ 8,000 crores, అప్రాక్సిమేట్లీ 8,200 crores, 8,300 crores ఎంతో ఉంది. ఇప్పుడు 8,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం 3,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేశారు కాబట్టి నెక్స్ట్ 5 years 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఏంటి మీ నొప్పి?